రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ సమ్మె నడుస్తుంది. సమ్మెకు సైరన్ ఇచ్చిన తర్వాత జనాలందరూ చాలా ఇబ్బందులు పడతారని ప్రభుత్వం తాత్కాలికంగా కొంతమంది డ్రైవర్లను పెట్టి బస్సులను నడిపిస్తున్నప్పటికీ ఇప్పటికైతే దాదాపు గంటలుగా వెయిట్ చేసిన పరిస్థితి ప్రయాణికులు చెప్తున్నారు. ఒకసారి మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. అమ్మ, ఎంతసేపు అవుతుంది మీరు వెయిట్ చేస్తున్నారు? आधा घंटा हुआ अम्मा। आधा घंटा हुआ? कुछ भी बस नहीं आए? एक बस आए मगर रोके नहीं, चले गए। 218। ओके, पूरा जनो है ना? हाँ पूरा जनो है? हाँ, बहुत कम ही है, उतना भर के भी नहीं है, मगर नहीं रोके चले गए। रोज आप बस में ही जाते हैं? हाँ, बस में ही जाते हैं। कितना साल हो गया बस में जाने के? अब बहुत साल हो गया, 10-15 साल से तो ड्यूटी काम कर रहे घर में। क्या काम करते आप? बच्चों को संभालते घर में। ఇక్కడ సమ్మె నడుస్తున్న సందర్భంలో కూడా ప్రయాణికులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఖైరతాబాద్ బస్ స్టాప్లో ఉన్నాము. బస్ స్టాప్లో చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని గంటల నుండి వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఆర్టీసీలో 10,000 బస్సులు ఉంటే ఇప్పుడు 7,000 బస్సులు మొత్తం ఆగిపోయినాయి సమ్మె కారణంగా. ఖాళీ 3,000 బస్సులు మాత్రమే, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరుగుతున్న సందర్భం మనకు తెలుసు. అయినా ఇక్కడ మీరేం చేస్తుంటారు? నేను అకౌంటెంట్, సిఏ ఫామ్లో. ఈరోజు సమ్మె ఉంది కదా, బస్సులు రావట్లేదు కదా, మరి ఎట్లా? నేను బీరంగూడ నుంచి వచ్చాను, ప్రైవేట్ బస్సెస్ ఎక్కేసి వచ్చా మియాపూర్ మెట్రో వరకు, తర్వాత మెట్రో ఎక్కొచ్చా. ఇప్పుడు హిమాయత్ నగర్ వెళ్ళాలి. ఇక్కడ నుండి బస్సులు రావు కదా, మరి కష్టం అవుతుంది కదా, ఎట్లా? ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాలి, ఇంకో 10 మినిట్స్ చూసి. ఇంకా చేసేదేమో తప్పదు కదా. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బస్సులో ప్రయాణించబట్టి? 1.5 years అవుతుంది. ఎప్పుడు ఇట్లా జరిగిందా ఎప్పుడైనా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? లిబర్టీ వెళ్ళాలి. ఈరోజు సమ్మె ఉంది కదా, బస్సులు రావు కదా, మరి మీరు వెయిట్ చేస్తున్నారు? మెట్రోకి వచ్చాను, ఇక్కడ నుంచి ఆటో కన్నా ఏదైనా తీసుకొని వెళ్ళాలి. ఇంకా మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది బస్సులో ప్రయాణించబట్టి? 6 years అవుతుంది. 6 years. ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భం చూసారా? అవుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు, బట్ ఈరోజు కొంచెం అసలే లేవు. అంటే ఈరోజు సమ్మె నడుస్తుంది కదా, బస్సులు రావు కదా, మరి ఎట్లా ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం అవుతుంది, మేము డ్యూటీకి వెళ్ళాలి కానీ ప్రాబ్లం అవుతుంది మాకు. మీరు ఎన్ని ఇయర్స్ నుండి బస్సులో ప్రయాణిస్తున్నారు? నేను 6 years నుండి ప్రయాణం చేస్తున్నాను. చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఇది ఇలా ఇప్పుడు జాబర్స్కి అందరికీ, ఇప్పుడు వెళ్ళేటోళ్ళకి అందరికి ప్రాబ్లం చాలా అవుతుంది. ఇప్పుడు నేను 2 hours నుండి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. మేదిపట్నం అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు అట్లే ఆటో ఎక్కి వచ్చాను. ఇక్కడ బస్సులు లేవు. ఆటోలు ఎట్లా డిమాండ్ చేస్తున్నాయి ఈరోజు? చాలా డిమాండ్ చేస్తాం మేడం, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మంచి టైం మేడం. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ చూసుకేసి మనకి తీసుకుంటారు. అట్లా మీరు మెహదీపట్నం నుండి ఇక్కడికి రావడానికి ఎంత తీసుకున్నారు? రెగ్యులర్గా ఎంత తీసుకుంటారు? 45 తీసుకురు మనం. ఎప్పుడైతే 20 తీసుకుంటాడో ఈరోజు 45-50 తీసుకుంటారు. వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈరోజు ఆటోలకు కూడా ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఇంకా కొంతమంది ఉన్నారు, అడుగుదాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? క్రాస్ రోడ్. ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇక్కడ బస్సులో ప్రయాణించబట్టి? అంటే బస్సులో ఎన్ని ఇయర్స్ అవుతుంది పోతున్నారు? దగ్గర 10 years పోతున్నాను. ప్రైవేట్లో చేస్తున్నాను. ఈ రోజు సమ్మె కారణంగా అన్న ఆగిపోయినాయి కదా, ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది? అంటే మీకు ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది? ఇంకా ఇబ్బంది అంటే మీకు తెలియదు ఏముంది, చాలా పెద్ద ఇబ్బంది ఒకటేసరి. చాలాసేపు వెయిట్ చేసాము. ఏదో ఎలక్ట్రికల్ బస్సు వచ్చింది అక్కడికి, మెహదీపట్నం నుంచి ఇక్కడ దిగాను. అంటే ఎలక్ట్రికల్ బస్సులు ఏమైనా సర్వీస్ ఏమైనా నడుస్తున్నాయా అని డౌట్ నాకు. అది అమ్మ, మీరు ఏడుకోవాలి? మేము ఉసనియాలం పోవాలా. జనాలకు ఇట్లా ఇబ్బంది పెట్టడం చాలా రాంగ్ అయ్యింది. మీరు చెయ్యండి, మీరు మీ బాధ ఏందో మీరు పడుతున్నారు. కానీ జనాలకు ఇప్పుడు కొంతమందికి పైసలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. మరి లేని వాళ్ళు ఎట్లా చేయాలా? ఇప్పుడు దూరం ఆఫీసు డ్యూటీలకు పోవాలా, వాళ్ళకి డబ్బులు ఉండవు. మరి గవర్నమెంట్ ఇస్తుందా? ఇయ్యదు కదా. మరి మా పరిస్థితి కూడా మీరు ఎందుకు అర్థం చేసుకోరు? మా సీఎం సార్ ఏం చేస్తున్నాడు? ఏమి హెల్ప్ చేస్తలేడు. ఆయన వచ్చాడు కూడా దండుగో. జనాలు చాలా మేము చూస్తున్నాం కదా, చాలా తిడుతున్నారు ఆయన్ని. కానీ సీఎం సార్ ఎట్లుండాలా? జనాలకు హెల్ప్ చేసేటట్టు ఉండాలా. అందరు తిట్టుకునేటట్టు చేసి ఏం లాభము? వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఏం హెల్ప్ చేసినావు జనాలకి? గరీబులు చాలామంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళనే ఇస్తున్నారు, ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తలేరు. మరి ఇప్పుడు ఆటోలకి ఇట్లా ఆటోలు 3 బస్సులు లేని టైంలో 100 అడుగుతారు, 200 అడుగుతారు. వాళ్ళకి లేని పరిస్థితి వాళ్ళు ఎవరు ఇస్తారు చెప్పు? చాలా రాంగ్ ఇది. అది
మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది బస్సులో పోవడం? ఇప్పుడు సంవత్సరం చాలా సంవత్సరం అయితే 7 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఇబ్బంది మాకు జనాలకి, లేని వాళ్ళకు చాలా ఇబ్బంది. ఇదే పెడుతున్నారు సీఎం సార్. ఏం పని చేస్తారు మీరు? మేము హౌస్ కీపింగ్ చేస్తాము. కానీ సీఎం సార్ మాత్రం ఇబ్బంది, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది రాంగ్, ఇది చాలా. మీరు పోటీ చెయ్యండి, మీ తిప్పల కింద మీరు పడుతున్నారు. కానీ జనాలకు హెల్ప్ చేసేటట్టు ఉండాలా. ఇట్లుండాలా అంతేగాని ఒకటే రాంగ్ జనాలకు ఇబ్బంది పెడతా అంటే జనాలు తిట్టుకుంటారు. అది ఓకేనా? आप किधर जा रहे? उस्मानिया जा रहे, उस्मानिया हॉस्पिटल जा रहे। हाँ, आज समय है ना, बस नहीं आते ना, कैसा होता हम है? लोग को नहीं मालूम ना मैडम, हम लोग को बस नहीं आती है। बच्ची को प्रॉब्लम है तो जाना पड़ता ना मैडम। अब बस ऑटो को बोले तो 200-300 बोले, कहाँ से ला के देना? हम मेहनत करना तो खाना है ना मैडम। अब बच्चों को प्रॉब्लम रहे तो क्या करना? बाहर से 2-2 हजार के टेस्टा लिखे, अब हमारे पास करने को उतनी भी गुंजाइश नहीं है हमारे पास। क्या करना बोलो अब? సడన్ గా సమ్మె పెట్టి ఆపేసిండ్రు కదా, ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏం స్పందిస్తలేదు కదా, మీ అభిప్రాయం ఏంది దాని మీద? ఏంటి అసలు ఈ మిడిల్ ఆఫ్ ది మంత్లో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎంత ప్రాబ్లం అవుతుంది? ఈ మిడిల్ ఆఫ్ ద మంత్లో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ హెల్ప్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, వాళ్ళు కాంప్రమైజ్ చేయాలా? ఇబ్బంది పడుకుంటా ఏం చేస్తాడు వాడు? ఇది ఒకటి ఫ్రీ అని పెట్టారు, ఫ్రీ అని పెట్టినా కానీ ఇంత యూజ్ లేదు. ఆ బస్లో డ్రైవర్ వాల్యూ ఇయ్యడు, కండక్టర్ వాల్యూ ఇయ్యరు. లేడీస్ ఉంటే బస్ స్టాప్లో బస్సే ఆగదు. మేము అక్కడ వర్క్ చేసి వాళ్ళతో మాటలు పడి ఇక్కడ వీళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. ఈరోజు సమ్మె కారణంగా అన్ని బస్సులు బంద్ చేసిండ్రు కదా, మరి ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అట్లా? నేను హాస్పిటల్కి వచ్చా అండి. ఊరు మాది కోదాడ వెళ్ళాలి. తప్పదు కదా, ఇంకా బంద్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది కానీ తప్పదు కదా, వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇక్కడ కోటికి. మరి ఈరోజు బస్సులు అన్ని బంద్ ఉన్నాయి కదా, ప్రాబ్లం అవుతుంది కదా? ప్రాబ్లమే ఉందండి చాలా. అంటే అరే జనాలు ఎక్కువ ఉంటున్నారు, ఏదైనా 1-2 వస్తే బస్సులు అందులో చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? నేను ఒక 1/2 అవర్ అవుతుంది. మరి ఆటోలో వెళ్ళకపోయారు? ఆటోలు కూడా కొంచెం రష్ ఉన్నాయి, ఆపుతలేడు. అన్న ఈరోజు ఎట్లుంది? మీరు అంటే ఈ బస్సులు అన్ని బంద్ ఉన్నాయి కదా, మీకు ఎట్లుంది? రష్ ఎక్కువ ఉందా? పబ్లిక్ లేరు. ఎందుకు లేరు? పబ్లిక్ బస్సుల కొరకు తంగ్ చేస్తారు పబ్లిక్. మాకు అయితే లేదు పాపం, వాళ్ళు తంగలాడి ఎన్నో మా ఆటోలు బుక్ చేసుకొని పోతున్నారు. చూడరా పబ్లిక్. మరి మీరు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు. 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు. బస్ కిరాయి ఏమన్నా ఉంటున్నాం, బస్ కిరాయి ఏమన్నాం, ఆ బస్ కిరాయి కూడా ఎక్కుతలేదు. మాకేడ ఆడు ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళు అంతా ఆగం చేసి పెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తలేదు కదా జేసీలకు, ఎట్లా? ఆడవాళ్ళు కాలేజ్ పిల్లలకు పెట్టాలి, ఆడవాళ్ళకు విడి ఫ్రీ బస్ పెట్టి అందరు నోట్ల మని పోయి ఏమి లాభం? ఏం పంపిస్తారు? పబ్లిక్ చూడరాదు, జాబ్ చేస్తారు, బస్ బంద్ చేయించు ఎస్ట్ కదా. అట్లా అక్కడ జాబ్ చేస్తారు ఎట్లా పోతారు వాళ్ళు? కంపెనీలు ఎట్లా పోతారు? అందరూ అంటుండ్రు మంచిగా అయింది, ఫ్రీ బస్సు పెట్టడం మంచిగా అయింది, మొగళ్ళకు కూడా పెట్టాలా అంటున్నారు. దాని మీద పెడతారు.